నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానండి. మనతో పాటు హరి గారు అయితే ఉన్నారు. ఈయన వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళ ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో అనేది ఆ కస్టమర్ గారి మాటలో తెలుసుకుందాం. హరి గారు నమస్కారం. నమస్కారం సార్, మీరు మొదటిగా మీరు చేసే వృత్తి ఏంటి సార్? నేను వ్యాపారం చేస్తాను. సో మీరు వ్యాపారం చేస్తారు అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఫస్ట్ టైం తీసుకుంటున్నారు, ప్రీవియస్గా ఏమైనా వాడారా? నేను ఫస్ట్ టైం తీసుకున్నాను సార్. ఇది తీసుకోవడం వలన మంచి యూజ్ ఉంది సార్. ఏంటి సార్ అది మంచి యూజ్? నేను లోకల్గా తిరగడానికి, సరుకులు తోలుకోవడానికి, అంగడి సరుకులు తోలుకోవడానికి, చిన్న చిన్న సరుకులు అట్లా తోలుకునేది, ప్లస్ ఎక్కడికన్నా ఫ్యామిలీ పోవాలన్నా కూడా యూజ్ ఉంది. మీరు ఫ్యామిలీ వెళ్ళాలంటే కొంతమందికి ఉన్న డౌట్, ఫ్యామిలీతో వెళ్తే స్కూటర్ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అనే డౌట్ ఉండేది. అలాంటి మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అట్లేం లేదు, పోతున్నాము వస్తున్నాము. మేము లోకల్గా అంటే దగ్గరగా అయితే పోతాము, మరీ అంత దూరం అయితే వెళ్ళను. ఎక్కువ శాతం లోకల్గానే తిరుగుతాను నేను. ఈ ఫ్లైలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి 60 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు. మీరు ఏది కొనుక్కున్నారు? 90 కిలోమీటర్లు కొనుక్కున్నాను. 90 కిలోమీటర్లు కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ స్కూటర్ని మీకు ఫుల్గా ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తి అయిపోతే 8 అవర్స్ పడుతుంది. లేదు కొద్దిగా తక్కువ అయిపోతే టైం బట్టి అడ్జస్ట్మెంట్ పెడతాంట. ఇంకోటి, పెట్రోల్ స్కూటర్ కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? పెట్రోల్ ఖర్చు ఎక్కువ వస్తా అండ, దాన్ని లోకల్గా తిరిగేవానికి నాకు పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బాగుంటుంది అనుకున్నాను, అందుకే నేను ఎలక్ట్రిక్. ఇంకోటి, ఎప్పుడైనా ఆలోచించారా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు నేను ఒక్కసారిగా రీసేల్ ఉండదు, నేను అమ్మేద్దాం అనుకుంటే సెకండ్ హ్యాండ్లో పెట్రోల్కి రీసేల్ ఉంటుంది, అలాంటిది ఏమైనా డౌట్ ఉందా మీకు? అట్లేం లేదు. లేదు, మీరు ఎక్కువ కాలం వాడదామని తీసుకున్నాను. ఇంకోటి, వ్యాపార నిమిత్తం నాకు అనుకూలంగా ఉందని, ప్లస్ స్పేస్మెంట్ అంతా బాగుంది, సీట్ సిస్టమ్ బాగుంది, పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది, అందుకు బాగుందిలే అని చెప్పి లోకల్గా ఎక్కడన్నా బయట తిరగడానికి బాగుంది, పిల్లలకి నేర్పించడానికి బాగుంది. అందుకోసం ఇంట్లో మేము 4 ఉన్నాము, ఆల్రెడీ 3 తోలుతున్నాము, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకొక అమ్మాయి, చిన్న అమ్మాయి 10 years, ఆ అమ్మాయికి దగ్గరలో నేర్పించిన ఇబ్బంది లేకుండా స్కూల్ వేస్తాది అనుకున్నాం. మీ ఇంట్లో లేడీస్ నడుపుతారు, తోలుతారు. వాళ్ళకి ఎలా అనిపించింది? వాళ్ళతో నేనైతే అడగలేదు, వాళ్ళని కనుక్కోలేదు. సీట్ అంటే కూర్చోడానికి కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. 3 members అంటే ఒక పాప, 2 పెద్దవాళ్ళు కూర్చోడానికి బాగుంది. లాంగ్ వెళ్ళాలంటే ఇద్దరికే కంఫర్ట్. ఓకే, 3 members అయితే బరువు. ఈ సీటు మరీ క్వశ్చన్ ఎక్కువ లేకపోతే మీకు సరిపోతుందా? సరిపోతుంది. వేణు మోటార్స్ కంపెనీ నుంచే వీళ్ళు మొత్తం 4 మోడల్స్ ఇస్తున్నారు. వేణు అని, థండర్ అని చెప్పి, అలానే ఐకాన్, ఈ ఫ్లై. మీరు స్పెసిఫిక్ ఈ ఫ్లై తీసుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? అట్లేం లేదు, చూశాను, బండి లుక్ అంతా బాగుంది, ఇంకా వాళ్ళు చెప్పడం మైలేజ్ అంతా నచ్చింది, అందుకే తీసుకున్నాను. మీరు రిమోట్ కీస్ ఎప్పుడైనా వాడుతున్నాము. నేను అంటే ఇంటి దగ్గర అంగట్లో కూర్చునే టైంలో అది బయట పెట్టేస్తాము, బయట లేకుండా ఎక్కడన్నా చెట్ల నీడకు పెట్టేసి, పక్కన షెడ్ ఉంది, షెడ్లో పెట్టేస్తాను. అక్కడ పోయి ఎవరన్నా, ముందర సినిమా హాల్ ఉంది, అక్కడ ఎవరన్నా పోయి దాని మీద కూర్చోవడం ఇట్లంతా చేస్తాంటారని చెప్పేసి లాక్ సిస్టమ్ పెట్టేస్తే ఆ సౌండ్కి భయపడి దూరం వెళ్ళిపోతారు, కూర్చోకుండా ఉంటారు అని అది లాక్ పెట్టేసుకుంటారు. ఇంకోటి, ఈ స్కూటర్లో మీకు పికప్ ఎలా ఉంటుంది? మీరు అన్నారు 2-3 వేసుకునే వెళ్తా అని చెప్పి, అప్పుడు లాగుతుందా బాగా? ఏదన్నా కొంచెం ఎక్కువ మిట్ట అయితే లాగడానికి ఇబ్బంది, స్పీడ్ మీద అయితే పోతుంది, దగ్గర పోయి పోవాలంటే పోలేదు. అది ఎప్పుడు ఇద్దరు ఉంటే సింగిల్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే, సింపుల్ గానే పోతుంది బండి, బాగా ఫ్రీగా ఉంది. టైర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మీ బ్రేక్స్ ఎలా పడుతున్నాయి? బాగుంది, బ్రేక్ ఇబ్బంది ఏం లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్లో కొంచెం సస్పెన్షన్ బెటర్ ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉండదు. సరిపోయింది, నాకైతే సరిపోయింది, నాకు కంఫర్ట్గా ఉంది. మీకు ఎంతకాలం అవుతుంది తీసుకునేది? నేను 45 days అవుతుంది. ఎప్పుడైనా కరెంట్ బిల్ చెక్ చేసుకున్నారా? చెక్ చేశాను, 200 వచ్చింది. దీన్ని ప్రత్యేకించి మీటర్ సపరేట్ పెట్టుకున్నా, సపరేట్ మీటర్ అంటే ఇంటికి ఏదో మీటర్ వేయించుకోండి, డబుల్ మీటర్ ఉండే, దీనికి సపరేట్ దాన్ని మాత్రం వాడుతున్నాను. 1 month, ఈ 1.5 month దాన్నే వాడాను. సపరేట్ అంటే మినిమం బిల్లు 45 rupees వస్తుండే, ఇప్పుడు 200 వచ్చింది. ఓకే, 198 వచ్చింది, 198 రూపాయలు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఈ 1.5 కాలంలో ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? నేను వచ్చి 250 కిలోమీటర్లు తిరిగా. 250. మీరు ఇప్పుడు ధర్మవరం నుంచి లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైనా వెళ్ళారా? హైయెస్ట్ లాస్ట్ ధర్మవరమే, అంతే. ఇంకా అంతకు మించి అప్ అండ్ డౌన్లో ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు మీరు జనరల్గా? లోకల్గా అంటే ఒక 30 kilometers బిలో.
అంతే, అంతకు మించిపోను. ఓకే. అంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నప్పుడు మీరు బ్యాటరీ గురించి ఎంక్వైరీ చేసుకుంటే 2 రకాల బ్యాటరీస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్లో. ఒకటి లిథియం, ఇప్పుడు ఇందులో ఉన్నది లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ అంటారు. లిథియం అనేది ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్ది, 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. గ్రాఫిన్ ఈ స్కూటర్లో ఏదైతే ఉందో సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా దీనికన్నా లిథియంకి వెళ్తే బెటర్ ఏమో అని చెప్పి, లేదా ఎందుకు స్పెసిఫిక్గా ఈ బ్యాటరీని ఎందుకు యూజ్ చేసుకున్నారు? నేను అవన్నీ చూడలేదు సార్. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాడు వారంటీ ఎంత ఇచ్చారు ఏది ఈ స్కూటర్కి? 1 year. 1 year ఇచ్చాడు. ఇప్పుడు మీకు 45 daysలో ఏమైనా సర్వీస్ ఇష్యూస్ వస్తే మీకు వాళ్ళు రిజాల్వ్ చేశారా? చేశారు సార్. ఏం సర్వీస్ ప్రాబ్లం? చార్జర్ ప్రాబ్లం వచ్చిండే, తీసుకొని అది వేరేది ఇచ్చేసారు. ఎంత టైంలో ఇచ్చారు? 10 days లోపే సార్. 10 days లోపే రిపేర్ అయ్యిండే. అది ఏదో పని చేయలేదు, ఛార్జ్ ఎక్కలేదు. ఏం సార్ అని పోతే మార్చి ఇచ్చేసారు. అది ఏదో ప్రాబ్లం వచ్చింది, పని చేయలేదు, మేము రిటర్న్ పంపిస్తామని చెప్పి మాకు వేరేది ఇచ్చారు. ఓకే. వాళ్ళ సర్వీస్ పరంగా మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై. చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఎంత కొన్నారు? 60,000. 60,000కి. ఇప్పుడు ఈ యాక్సెసరీస్ అన్ని కలిపే టోటల్. ఇప్పుడు ఈ స్కూటర్కి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 9 మార్కులు. సో ఇది అండి హరి గారి వేణు మోటార్ సంబంధించిన ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ రివ్యూ. సో అలానే మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ కస్టమర్ రివ్యూని మాతో షేర్ చేద్దాం. స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, ఏంటి డిస్క్రిప్షన్ ఫార్మింగ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజీ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.